బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ గూండాల్ని పంపించి తనపై దాడి చేశారని తెలంగాణ రాష్ట్ర వడ్డెర ఐక్యత వేదిక అధ్యక్షుడు వేముల యాదయ్య ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతానని బెదిరింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. మాగంటి గోపీనాథ్తో తనకు ప్రాణహాని ఉందని వేముల యాదయ్య సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక వేముల యాదయ్యపై దాడి చేయడానికి కారణాలేంటి? మాగంటి గోపీనాథ్కి వేముల యాదయ్యకు ఏమైనా వ్యక్తిగత కారణాలున్నాయా అంటారా? ఇక్కడ సైడ్లో గుద్దేసారు. గుద్దకు నేను పడిపోయిన బండ మీద ఇక చెయ్యి కూడా సరిగ్గా రాసుకుపోయింది. ఇక్కడ ఇగో రాత్రి పోలీస్ స్టేషన్ పోతానికి నాకు చేత కాలేదు. నేను పోలీస్ స్టేషన్ కంప్లీట్ కూడా మాగంటి గోపీనాథ్ మీద ఇస్తా. రాగానే కథ నా కొడుకు కూడా పక్కన నేను పట్లాడతలేదు. రైట్, ఇదే విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి కౌండిన్య లైవ్ లో ఉన్నారు. కౌండిన్య, వేముల యాదయ్యపై దాడి చేయడానికి కారణాలు ఏమై ఉంటాయి? జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తనపై దాడి చేయించారని ఇప్పుడు వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల యాదయ్య కూడా ఆరోపణ చేస్తూ వీడియోను కూడా విడుదల చేయడం జరిగింది. ఈ వీడియోకే వైరల్ అయింది. దీంతో మరింత సమాచారం మాట్లాడేందుకు వేముల యాదయ్య ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు నిన్న నైట్ వీడియోను విడుదల చేయడం జరిగింది. ఎమ్మెల్యే అనుచరులు నాపై దాడి చేశారని కూడా ఆరోపణ చేశారు. గుద్దకు నేను పడి ఆయన సాయం చేయించుండు, పెట్టించుండు, మంచి పని చేసిండు. మా గుర్తింపు కూడా ఉంది. కానీ మా ఒడ్రోళ్ళు ఇక్కడ రాయి కొట్టుకొని 9 ఎకరాల కోరి, ఆ కోరిలో డబుల్ బెడ్రూమ్కు అప్లికేషన్ పెట్టుకోరు ఇండి లేక పెట్టుకున్నప్పుడు మేము ఎమ్మెల్యే కాబట్టి ఆయన దృష్టికి తీసుకుపోయినాం. బహిరంగ సభ కూడా మీటింగ్ ఏర్పాటు చేసినాం. ఆ స్టేజ్ మీద వచ్చి ఆయన వాగ్దానాలు ఇచ్చినప్పుడు వీడియో ఉన్నది ఇప్పటికి మా కాడ. మేము మరి అందరికీ డబుల్ బెడ్రూమ్లో వచ్చినాయి. మేము అప్లికేషన్ 5, 6 సంవత్సరాలు 4, 7 సంవత్సరాల కింద పెట్టినాయి. మరి రాలేదు ఎందుకు సార్ అంటే అతను నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇంకోటి మాది కమిటీ వాళ్ళు ఉండే బస్తీది, అది 96,90,000 శాంక్షన్ అయిన ఉండే. మాగంటి గోపిన అదే కొబ్బరికాయ కొట్టింది. దానికి కొబ్బరికాయ కొట్టినాక ఇప్పుడు 4 సంవత్సరాలు అయిపోతుంది. దానికి కూడా ఆయన రెస్పాన్స్ చేయలే. ఒక లెటర్ ఇవ్వమంటే కూడా మున్సిపల్ వాళ్ళకి ఇద్దామంటే కూడా ఆయన రికమెండేషన్ లెటర్ ఇవ్వలే. ఇవ్వకపోతే మేము లోకాయుక్త కోర్టుకు పోయినాం. లోకాయుక్త కోర్టు ద్వారా అక్కడ రెవెన్యూ వాళ్ళని జిహెచ్ఎంసీలను కూడా పిలిపించారు. కోర్టుకు పిలిపించి అక్కడ పూర్తిగా ఎంక్వైరీ చేశారు. అక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చెప్పారంటే రెవెన్యూలు కమిటీ వాళ్ళ జాగా మాకు అప్పగించలేదని జడ్జి ముందుకు చెప్పారు. అప్పుడు జడ్జి గారు రెవెన్యూకి లెటర్ రాసి ఈ జాగా గవర్నమెంట్దా ప్రైవేట్దా ఏమైనా కేసులు ఉందా ఎంక్వైరీ కావాలన్నాడు. ఎన్క్వైరీకి అయితే ఎప్పుడు కావాలన్నారు. కర్తవాద్ మండల్ ఎంఆర్ఓ గారు డైరెక్ట్గా జిహెచ్ఎంసీకి ఉపజెప్పినట్టుగా మాకు కాపీ ఇచ్చారు, జిహెచ్ఎంసీ కాపీ ఇచ్చారు. అది కూడా ఉన్నది లోకాయుక్త కోర్టులో. ఇది ఈ మధ్యలో ముఖ్యంగా చూసుకుంటే రాత్రి మీపై ఎంతమంది దాడికి పాల్పడ్డారు? ఇటు ఎమ్మెల్యే అనుచరులే దాడికి చేశారని మీరు ఆరోపణ చేస్తున్నారు. అయితే వాళ్ళు ఇట్లా అంటున్నారు, వాళ్ళే కావాల్సిన వ్యక్తిగత కక్షలు వాళ్ళు దాడి చేసుకొని మా పైన వేస్తున్నారని కూడా వాళ్ళు అంటున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు ఒక రాజకీయ నాయకులకు అబద్ధం చెప్పుకోవాలని ఉంటుంది, లేదా నేను నలుగురిని మెప్పించుకోవాలా ఏదో చెప్పని ఉంటుంది. నేను పొద్దుగా లేచి గుళ్ళో ఉంటా. నేను రాజకీయ నాయకుని కాదు, ఒక ఎమ్మెల్యేది కాదు, కనీసము వార్డు నంబర్కు నేను వాసించటోని కాదు. నేను గుళ్ళో ఉన్న గుడి కట్టినా, సాయిబాబా గుడి కట్టినా, కనకదుర్గ భవాని గుడి కట్టినా. ఇది ధ్యానం మందిరం. పొద్దుగా లేస్తే ధ్యానం చేసుకుంటారు. నాకు ఒకరి మీద చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే కొత్త ఉన్న వాళ్ళు, మా కొడుకు అప్పుడు అక్కడనే ఉన్నాడు. మా కొడుకు కూడా నన్ను కనీసం విడిపిలేదు. మళ్ళీ తర్వాత నన్ను కొట్టి కింద పడిపోయినాక ఆడు పక్కకు వస్తే వాడిని కూడా దొబ్బేస్తే గోడ గుద్దుకుపోయిండు. మొక్క చేయి రక్తం వెళ్ళింది వానికి కూడా. కానీ మళ్ళీ ఎంపటే నేను చెప్పిన దానికి మాగంటి గోపీనాథ్ కాడనే ఉంటాడు మా కొడుకు. ఎప్పటికి 24 గంటలు అక్కడనే ఉంటాడు. ఏ రాత్రి పగలు కూడా ఇంటికి వస్తాడు కూడా తెలియదు. ఎంపటే పిలిపించుకొని నాకు 2 భార్యలు, మా చిన్న భార్య కొడుకు దెబ్బ తగిలింది కూడా, 2 పిలిపించుకున్నాడో మరి ఏమైందో. మళ్ళీ ఉల్టా మా కుటుంబాల మధ్యనే చుట్టూ పెట్టి రాజకీయం చేస్తుండు. ఆయన వృత్తికి, ఆయన జ్ఞానానికి ఆయనకే వదిలేస్తున్నది. నేను గుళ్ళో ఉంటోని, నాకు రాజకీయం అవసరం లేదు, అబద్ధాలు అవసరం లేదు. చెప్పండి, ఇప్పటికీ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారా? కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా? అసలు ఎంతమంది మీరు గుర్తుపడతారా? వాళ్ళు వచ్చిన వాళ్ళని గుర్తుపడే పరిస్థితి ఉందా? నేను వచ్చేవారు నాతో రాత్రి 11 గంటలకు వచ్చారు. వాళ్ళు ఎప్పుడు నేను చూడలేదు. వాళ్ళు ఎదురుగా వస్తే కదా నేను గుర్తుపట్టేది. ధనాదాన్ని వచ్చారు. ఏం నువ్వు వీడియో పెడుతున్నావు, వడ్డెర సంఘం వాళ్ళు ఎవరు హామీ ఇస్తే వాళ్ళకే మా వడ్డెర సంఘం అంత ఎంపటి ఉంది అంటున్నావు,
ఏం ఎమ్మెల్యే మీకు చేయలేదా అంటే ఎమ్మెల్యేని రైటింగ్తో రాసి మన ఇచ్చిన వాగ్దానాల గురించి లేదు ఈడే చూడని చెల్లి తీస్తున్నా కథను ధనాదాన్ని కొట్టేసారు. ఇక మావాడు కూడా మా కొడుకు జగన్ అక్కడనే ఉన్నాడు. తర్వాత వాళ్ళు బయటప్పుడు వస్తారు వీని కూడా అక్కడ దొబ్బేసారు, ఒక చెయ్యి కూడా రాసుకపోయింది. అదేం చేస్తుండు ఎమ్మెల్యే మేమిద్దరం కొట్లాడినట్టుగా చిత్రీకరిస్తుండు, మా తండ్రి కొడుకులకే చిత్రీకరిస్తుండు. నేను రేపు ఒక ఎమ్మెల్యేకు కార్పొరేటర్ అవుతుంది కూడా నాకు లేదు, నేను గుళ్ళో ఉంటాను. నేను పీజీఆర్ఎంప నుంచి 77 నుంచి ఉన్నా. ఆయన మంచి పని చేస్తే గుడి కట్టినాం, నువ్వు మంచి పని చేస్తే కూడా మేము అట్లా గుర్తుంచుకుంటాం. మాకు ఎన్టీ రామారావు 73లో కోరీలు ఇవన్నీ ఉండే. ఈ కోరీలని అప్పుడు ట్యాక్స్ కడుతుంటాం రెవెన్యూలకు పని చేస్తాం. ఎన్టీ రామారావు వచ్చి విముక్తని కోరీలన్నీ ఎవరు పని చేసుకుంటే వాళ్ళకి ఇది అని చెప్పిండు. అయినా ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, 35 సంవత్సరాలు అయిపోయింది. మేము ఎన్టీ రామారావు మర్చిపోయినామా? మంచి చేసిన వాళ్ళని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం, వాళ్ళు చెడు చేసిన వాళ్ళని కూడా మాకు చెడు చేసేదాన్ని గుర్తుపెట్టుకుంటాం తప్ప ఒకరి మీద మాకు రాజకీయం చేసి వాళ్ళ మీద అబద్ధం చెప్పినాం అనుకో నేనేం పోటీ చేస్తాను ఆయన మీద. ముఖ్యంగా చూసుకుంటే మీరు వడ్డెర సంఘానికి కూడా పిలుపునివ్వడం జరిగింది. భార్య తన తల్లి రావాలి, గోపీనాథ్ అంచులు తనపై నీపై దాడి చేశారు, వీటిని ఖండిస్తూ కూడా రావాలని కూడా పిలుపునివ్వడం జరిగింది. భవిష్యత్తులో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? భవిష్యత్తులో మేము మా కర్ణాటకలో కానీ చాలా రాష్ట్రాలలో ఎస్సీలో ఉన్నారు, మన తెలంగాణలో బీసీ, మిగతా రాష్ట్రాల్లోకి ఎస్సీలలో ఉంటే ఎస్సీ రిజర్వేషన్లు ఉంటే మాకు ఎస్సీ రిజర్వేషన్లో ఎమ్మెల్యే సీట్లు వస్తాయి, ఎంపీ సీట్లు వస్తాయి, మంత్రి పదవులు కూడా వస్తాయి. మాకు ఎస్సీ రిజర్వేషన్ కావాలని మేము పోరాటం చేస్తున్నాము. దాని గురించి మా ప్రాణమైన సాగం చేసి నిలబడతాం. ఎస్సీ సాధించుకుంటానికే ముందు పోతాం. మా వడ్డీలను కూడా అందరు కమిటీని పిలిచేసి మా ఎస్సీ సాధన గురించి ముందుకు రావాలని కోరుకుంటున్నాము. మేము కూడా నిన్న మాట్లాడింది కూడా మాకు ఎవరు సపోర్ట్ ఇస్తే అసెంబ్లీలో మెజార్టీ ఎమ్మెల్యేలుగా తీర్మానం చేస్తే అది పార్లమెంటు పంపుతారు, పార్లమెంటు తర్వాత రాజ్యసభ ఆమోదించాలా. ఇది పెద్ద కథ. కావాలంటే ముందు మెజార్టీ ఎమ్మెల్యేలతోటి మేము అసెంబ్లీలో మాట్లాడిపించుకోవాలని ప్రయత్నం చేసి మా 119 నియోజకవర్గాలలో మెజార్టీగా మనం ఎమ్మెల్యేలకు సపోర్ట్ చేసి గెలిపించుకొని మేము అసెంబ్లీలో మాట్లాడిపించాలని ప్రయత్నం చేసినాం. మేము ఎవరైనా మా దుబ్బీస్ అభ్యర్థి అయినా మేము అసెంబ్లీ వాగ్దానం తీసుకుంటానికే ఉన్నాం. సార్ ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్లో కేసు పెడతానంటున్నారు, సైడ్కి ఎట్లా పోవాలో ఏం చేయాలనేది మాకు లీగల్ అడ్వైజర్గా ఉన్నాడు, వాళ్ళతోటి కూడా సలహాలు తీసుకొని మేము లీగల్గా పోతాము. ఇప్పటి వరకు కూడా రాజకీయంగా విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఇక్కడ మా కాలనీలో పని జరగలే. నేను లోకాయుక్త కోర్టు నుంచి సుభాషిణ్ రెడ్డి ఉన్నప్పుడు చేయించుకున్నాం. సుభాషిణ్ రెడ్డి పేరు కూడా ఉంటుంది స్టోన్ బోర్డు మీద. మేము లీగల్గా పోయి చేసుకున్నాం కానీ అప్పుడు కూడా ఏ రాజకీయ నాయకుడి మీద కొట్లాడలేదు, ఇప్పుడు కొట్లాడవలసిన అవసరమూ లేదు. ఎస్, ఓవరాల్గా చూసుకుంటే అభివృద్ధిని ప్రశ్నించినందుకే ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తన అంచులతో తనపై దాడి చేయించారని, ఇప్పుడు ఎమ్మెల్యే పైనే తను కేసు పెడతారని కూడా వేముల యాదయ్య చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రానున్న రోజుల్లో భవిష్యత్తులో ఇటు వడ్డెర సంఘంతో కలిసి భారీ ఎత్తున పోరాటం చేసి తమ హక్కులను కాపాడుకుంటామని కూడా ఆయన తెలుపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది.